టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరిగింది. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. అయితే ఈ భేటీ సందర్భంగా దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ అభిప్రాయాల్ని సీఎంతో పంచుకున్నారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని, ఈ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అండగా ఉంటోందని డైరెక్టర్ రాఘవేంద్రరావు ప్రశంసించారు. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడాన్ని స్వాగతించారు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఆయన కోరారు. యూనివర్సల్ లెవెల్లో హైదరాబాద్లో స్టూడియో సెటప్ ఉండాలని నాగార్జున వెల్లడించారు. ప్రభుత్వం ఇన్సెంటివ్లు ఇస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని దగ్గుబాటి సురేష్ బాబు స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపైన చర్చ రాగా మురళీమోహన్ మాట్లాడారు. సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్ల ప్రమోషన్ కీలకంగా మారిందని, అయినా సంధ్యా థియేటర్ ఘటన తమను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. అయితే వీళ్ళందరి అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన వాదనను వినిపించారు. అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవని ఈ సమావేశంలో మరోసారి తేల్చి చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటనను తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని వెల్లడించారు. అభిమానుల్ని నియంత్రించాల్సిన బాధ్యత హీరోలదేనని అన్నారు. సినీ పరిశ్రమ బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపాలని పిలుపునిచ్చారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంని ప్రమోట్ చేయాలని కోరారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వెల్లడించారు.